నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్ తల్లిదండ్రులు కళ్ళల్లో వత్తులు వేసుకొని పిల్లల్ని చదివించుకున్నారు డాక్టర్ కావాలన్న లక్ష్యంతో విద్యార్థులు నిద్రాహారాలు మాని రేయింబవళ్ళు కష్టపడ్డారు మనోధైర్యంతో నీట్ గొడవను ఎదుర్కొని రెండోసారి ఎంసెట్ రాశారు మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు విద్యార్థుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు కానీ వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది రాసిన పరీక్షకు విలువ లేకుండా పోయింది ఒక్కడు చేసిన తప్పుతో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది తెలంగాణలో ఎంసెట్ 2 పేపర్ లీక్ అయింది కష్టపడి చదివి మంచి ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థులకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి మరోసారి ఎంసెట్ రాయాల్సిన దుస్థితి దాపురించింది లీకు వీరుల నైపుణ్యం కాబోయే డాక్టర్లకు శాపంగా మారింది ఇదేం కర్మరా బాబు అంటూ తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం ఏడాదంతా పడిన కష్టం నీటిపాలు విద్యార్థుల ప్రతిభను వెక్కిరించిన లీకేజీ బాగోతం తప్పు చేసిందొకరు శిక్ష అనుభవిస్తుంది విద్యార్థులు ఎంసెట్ 2 పేపర్ లీకేజీ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది ఎవడో ఒక్కడు చేసిన తప్పుకు లక్షల మంది విద్యార్థులకు శాపమైంది లీకేజీ వ్యవహారం విద్యార్థుల ప్రతిభను వెక్కిరిస్తోంది ప్రభుత్వ యంత్రాంగాన్ని సవాలు చేస్తోంది ఏడాదంతా విద్యార్థులు పడ్డ కష్టానికి విలువ లేకుండా చేస్తోంది డాక్టర్ కావాలన్న లక్ష్యం తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు చూడాలన్న తపన వారిని లక్ష్యం వైపు నడిపించాయి ఏడాదంతా కష్టపడ్డారు నిద్రాహారాలు మాని చదువుకున్నారు కోటి ఆశలతో ఎంసెట్ పరీక్ష రాశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నీట్కు సంబంధించి చిక్కుముడి పడినా రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చినా తమ లక్ష్యం ముందు ఈ కష్టం ఏమంత పెద్దది కాదనుకున్నారు మళ్లీ పరీక్షకు హాజరయ్యారు మంచి ర్యాంకులు తెచ్చుకుని పడిన కష్టానికి ఫలితం దక్కిందని ఆనందపడ్డారు కానీ ఆ పరీక్షే తమ భవిష్యత్తును కాలరాస్తుందని ఏడాదంతా పడిన కష్టాన్ని నీటిపాలు చేస్తుందని ఊహించలేకపోయారు ఒక్క నిమిషం ఆలస్యమైతేనే విద్యార్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించరు కానీ 2 రోజుల ముందుగానే ప్రశ్నాపత్రం అక్రమార్కుల చేతికి చిక్కింది ఏడాదంతా పడ్డ శ్రమ వృధా అయింది ఒక్క లీకేజీతో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది లీకేజీ వ్యవహారం విద్యార్థులకు శాపంగా మారింది మరోవైపు ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నాపత్రాన్ని దొంగలించి 50 కోట్ల రూపాయలకు అమ్మేసిన ముఠా ఇదేం మా కొత్త కాదు ఒకసారి గతంలోకి వెళ్లి చూడండి అంటోంది 10th ఇంటర్ ఎంసెట్ మెడికల్ పీజీ సెట్ దాకా గతంలో జరిగిన లీకేజీ స్కామ్లను గుర్తు చేసుకోమంటోంది రెండేళ్ల పాటు కష్టపడి పరీక్షలు రాసిన విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు తమ ప్రతిభకు ఏమాత్రం విలువ లేకుండా పోయిన పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు చదవడం బాగా పరీక్ష రాయడమే పాపమా అని ప్రశ్నిస్తున్నారు ఎంసెట్ 3 రాయడానికి సిద్ధంగా లేమంటూ తేల్చి చెబుతున్నారు మాకు టీఎస్ ఎంసెట్ 2 రద్దు చేయొద్దు ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాం ఫుల్ స్ట్రెస్ ఉన్నాం మేము ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మాకు 14 అవర్స్ చదివాము ఒక్కొక్క రోజు మా కష్టాలు ఎవరికి తెలియదు మరి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే మేము చేయలేము కదా ఇంకా దీన్ని ఒకవేళ టీఎస్ ఎంసెట్ 3 అనే ఒక వర్డ్ వింటేనే చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆ సూసైడ్స్కి ఎవరు రెస్పాన్సిబుల్ మేము 4 hours స్లీప్ 20 minutes నాప్స్ తీసుకొని చదివాం వాళ్ళైతే చదవలే ఎవరైతే పేపర్ లీక్ చేశారో మళ్ళీ మేమే సఫర్ కావాలి కదా స్లీప్లెస్ నైట్స్ మా పేరెంట్స్ ఎక్కడ బయటికి పోరు మేము మూవీస్ చూడము ఫంక్షన్స్ పోము ఫెస్టివల్స్ చేయము మళ్ళీ అది అవుతుంది వాళ్ళైతే హాయిగా ఉంటారు ఎగ్జామ్ అయిపోయి మాకు గాంధీలో వస్తుందా ఉస్మానియాలో వస్తుందా అని మేము డిసైడ్ చేసుకునే టైంలో ఇప్పుడు మేము మళ్ళీ ఆ 8 books పట్టుకొని ఇప్పుడు బాటనియా జువాలజియా అని మళ్ళీ మేము తన్నాలు ఆడుతుండాలా డే అండ్ నైట్ కూర్చొని మళ్ళీ సో our request is not to cancel TS MSET 2
ఆ 74 మెంబర్స్ని పక్కకు పెట్టండి, ర్యాంక్స్ మాకు ఉన్న ర్యాంక్సే ఉండనియండి. అవి యాజ్ ఇట్ ఇస్ ర్యాంక్స్ అని కౌన్సిలింగ్ చేస్తే ఎలాగో వాళ్ళు ఎంసెట్ 3 రాయరు, వేస్ట్ కదా పెట్టి. టీఎస్ ఎంసెట్ 3 అన్నారు అనుకో, మేము చదవడం బదులు ఫైట్ చేస్తాము. అసలు టీఎస్ ఎంసెట్కి అప్లై కూడా చేయము, ఇప్పుడే చెప్తున్నాము, అప్లై చేయము. దాని బదులు చదవడం బదులు ఫైట్ చేస్తాము. ఇంకా 40 డేస్ టైం ఇచ్చినా 40 డేస్ ఫైట్ చేస్తూనే ఉంటాం. ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఎంసెట్ 2 పేపర్ లీకేజీ బాగోతాన్ని ఆపరేట్ చేశాడు షేక్ నిషాద్ గుడ్డు. ముంబైకి చెందిన ఈ గ్యాంగ్ రాజ్గోపాల్ రెడ్డి లాంటి బ్రోకర్లను అడ్డం పెట్టుకుని కథ నడిపించేశారు. పేపర్లు ఎక్కడివ్వాలి, ఎవరెవరికి ఏ ఏ ప్లేసుల్లో అందించాలి, ఎంతెంత తీసుకోవాలి అనేది రాజ్గోపాల్ రెడ్డి డిసైడ్ చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా, ఎక్కడా సీసీ కెమెరాలకు చిక్కకుండా తన అనుచరులతో గోవా, ముంబై రిసార్ట్స్ నుంచి పరీక్షకు 2 రోజుల ముందు ప్రశ్నపత్రాల్ని ఎవరెవరికి చేర్చాలో వారికి చేర్చేశాడు. 50 కోట్ల రూపాయలకు ప్రశ్నపత్రాల సెట్లను అమ్మేశాడు. మాల్ ప్రాక్టీస్ చట్టం ప్రకారం ఒక్క ప్రశ్న లీక్ అయినా ఒక విద్యార్థి లబ్ధి పొందినట్టు తేలినా మొత్తం పరీక్షను రద్దు చేయాల్సిందే. దీంతో అటు లక్షల మంది తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందోనని తల్లడిల్లిపోతున్నారు. ఇక ర్యాంకులొచ్చిన విద్యార్థుల పేరెంట్స్ అయితే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ర్యాంక్ వచ్చిందని బుక్స్ చుక్క పడేసేసారు, వేరే పిల్లలకి ఇచ్చేసారు. మళ్ళీ బుక్స్ కొనుక్కోవాలంటే కష్టమే. ఇవన్నీ ఇబ్బంది మాకు. చదువుతుంది, శ్రీ గాయత్రి చదివింది, నారాయణ కాలేజ్ తీసుకుంది, ర్యాంక్ రాలేదు. ఇప్పుడు వచ్చిందండి, ఇప్పుడు వచ్చి ఇట్లా చేస్తున్నారు. ఏం చేయాలి? పిల్ల అప్సెట్ అయిపోయింది, అంత జుట్టు ఊడిపోయి బక్కగా అయిపోయింది పాప. ఇప్పుడు కూడా ఇట్లా చేస్తుంది కేసీఆర్. బంగారు తెలంగాణ పిల్లలకు ఇట్లా చేయడం న్యాయం కాదు ఆయనకు. ఎట్టనన్న వాళ్లకు కౌన్సిలింగ్ పెట్టాలి, తప్పకుండా వాళ్ళని శిక్షించండి. దోషులను శిక్షించి వీళ్ళకు ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కౌన్సిలింగ్ పెట్టండి, తప్పకుండా కౌన్సిలింగ్ పెట్టాలి. కేసీఆర్ తెలుగు బిడ్డలు, బంగారు తెలంగాణ బిడ్డలకు 10th నుంచి మొదలు పెడితే ఎంసెట్ దాకా అత్యంత కీలకమైన పరీక్షల్లో గతంలో ఎన్నో లీకులు బయటపడ్డాయి, పడుతున్నాయి కూడా. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఒక్కసారి లీకేజ్ ర్యాకెట్ను లీక్ చేసి దొరికిపోయిన కేడిగాళ్లు మళ్లీ అదే చేస్తున్నారు. తాజాగా ఎంసెట్ 2 లీకేజీలో కీలక పాత్ర పోషించిన రాజ్గోపాల్ రెడ్డి గతంలో మెడికల్ పీజీ సెట్ లీకేజీలోనూ సూత్రధారి. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఎంసెట్ 2 లీకేజీపై విచారణ చేస్తున్న సమయంలోనే ఎంసెట్ 1 ప్రశ్నపత్రం సెట్స్ కూడా లీక్ అయినట్టు బయటపడింది. విద్యార్థులకు అన్యాయం చేయొద్దు, వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, తప్పు చేసిన వాళ్ళందరినీ సిఐడి పట్టుకుంది కాబట్టి వాళ్ళ ర్యాంక్స్ తీసేసి మళ్ళీ ర్యాంకింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలాగే నేను 3000 బిలో ర్యాంక్ వచ్చిన విద్యార్థులందరికీ చెప్పాలనుకుంటున్నాను, మీరందరూ కూడా ఇక్కడికి రావాలి. ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. మీరందరూ అట్లా న్యూస్లో చూసాన రావాలి. కౌన్సిలింగ్ కంటిన్యూ చేసి అందరి దగ్గర ఒకటి అండర్టేకింగ్ తీసుకోండి, 100 రూపీస్ బాండ్ పేపర్ మీద. అంటే రేపు తెల్లారి ఏమన్నా ఎంక్వైరీ, లెట్ దెమ్ కంటిన్యూ ఎంక్వైరీలో ఏమైనా తెలియదు అనుకోండి, మీ సీట్ వెనక్కి తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటామని ఒక అండర్టేకింగ్ తీసుకోండి అందరి దగ్గర. ఎవరెవరికైతే మీరు సీట్ ఇస్తున్నారో దట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఐ థింక్ 4000 మంది పేరెంట్స్, 4000 మంది విద్యార్థులకు సీట్లు రావచ్చు. 4000 మంది అంటే 10,000 మంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈజీగా వీళ్ళ ర్యాంక్ హోల్డర్స్ని ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. వాళ్ళు ఫస్ట్ ఏం రాశారు, వాళ్ళ ఇంటర్ రిజల్ట్, నెక్స్ట్ ఏపీ ఎంసెట్, T1, T2 అండ్ నెక్స్ట్ ఈ అన్ని విధాల ఎగ్జామ్స్ రాసిన పిల్లలే ఉంటారు. ప్రతిభావంతులైన పిల్లలు పక్క ఈ విధంగానే ఉంటారు. వాళ్ళు అది చేసుకుంటా మీరు దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. లీకేజీ వ్యవహారంతో ఎంసెట్ 2ను రద్దు చేసింది ప్రభుత్వం. దీంతో విద్యార్థులు మూడోసారి ఎంసెట్ పరీక్ష రాయాల్సిన పరిస్థితి దాపురించింది. వరుస పరీక్షలతో వైద్య విద్యార్థులు ఇప్పటికీ అలసిపోయి విసిగిపోయి ఉన్నప్పటికీ గత అనుభవాల దృష్ట్యా పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన న్యాయ నిపుణుల సూచనల మేరకు రద్దు చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. విద్యార్థులకు
పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలా లేక లీకేజీతో సంబంధం ఉన్న విద్యార్థులపై మాత్రమే చర్యలు తీసుకోవాలా అన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తిరిగి పరీక్ష నిర్వహించకుండా ఉండే ప్రత్యామ్నాయాలపై ఆరా తీశారు. అయితే పరీక్ష రద్దు చేయకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు అభ్యంతరం తెలిపితే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సమస్య ఉత్పన్నమవుతుందని వివరించారు. దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సీఎం ఈ సందర్భంగా పరిశీలించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 80 సార్లు వివిధ పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని, దాదాపు అన్ని పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించారని అధికారులు సీఎంకు వివరించారు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి సందర్భాల్లో పరీక్షను తిరిగి నిర్వహించాలంటూ తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుల మేరకు నడుచుకోవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ఎంసెట్ 3 పరీక్ష నిర్వహించాలని, ఆ నెలాఖరులోగా ప్రవేశాలను పూర్తి చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి సోమవారం అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది. వేలాది మందిని మానసిక క్షోభకు గురిచేసిన ఎంసెట్ లీకేజీ పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పత్రాలు ఏ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రిస్తారో ముందుగానే తెలుసుకుంటాడు. ఆ ప్రింటింగ్ ప్రెస్ లో తన మనిషిని పనికి కుదురుస్తాడు. మూడో కంటికి తెలియకుండా అతని ద్వారా పని కానిచ్చేస్తాడు. ఇది లీకు వీరుడు రాజగోపాల్ పక్కా ప్లాన్. ఇప్పుడే కాదు, 2006 నుంచి అతని వృత్తి ఇదే. ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారంపై సిఐడి కూపీ లాగుతోంది. ప్రాథమిక విచారణను 3 అంశాలుగా విభజించి దర్యాప్తు చేస్తోంది. పేపర్ తయారీ, ప్రింటింగ్, కోచింగ్ సెంటర్లు, పరీక్షకు హాజరైన విధానం, సెల్ ఫోన్ కాల్స్, ఎంసెట్ ర్యాంకులుగా విభజించి విచారణ చేస్తున్నారు. విచారణలో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిద్దరికి మాత్రమే ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావించారు. అయితే ఇప్పుడు పదుల సంఖ్యలో కేటుగాళ్లు బయటకొస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి లీకేజీ వ్యూహం సిఐడి అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో పీజీ మెడికల్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యూహాన్ని ఎంసెట్ పేపర్ లీకేజీలో కూడా అమలు చేశాడు రాజగోపాల్ రెడ్డి. పీజీ మెడికల్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పకడ్బందీగా ప్లాన్ అమలు చేశాడు. మణిపాల్ ప్రింటింగ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థలో ప్రశ్నపత్రం ముద్రిస్తున్నట్లు తెలుసుకున్నాడు. అప్పట్లో తన వద్ద డ్రైవర్గా పనిచేసిన అమీర్ అహ్మద్ ద్వారా ప్రవీణ్ అనే వ్యక్తిని ప్రింటింగ్ ప్రెస్లో తాత్కాలిక ఉద్యోగిగా చేర్పించాడు. అతని ద్వారా పీజీ మెడికల్ ప్రశ్నపత్రాన్ని దొంగలించాడు. ప్రింటింగ్ సమయంలో ప్రశ్నపత్రం ఒకదాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రవీణ్ కింద పడేశాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా దానిపై తొలుత చేతిలో ఉన్న టవల్ను పడేశాడు. టవల్ను తీసుకునే నెపంతో ప్రశ్నపత్రం కూడా పట్టుకుని నేరుగా టాయిలెట్లోకి వెళ్లాడు. అక్కడ ప్రశ్నపత్రాన్ని దుస్తుల్లో దాచుకుని అమీర్ అహ్మద్కు అందజేశాడు. ఆ తర్వాత పేపర్ లీకేజీ అవ్వడం, రాజగోపాల్ కోట్లు గడించడం జరిగిపోయింది. సరిగ్గా ఇదే విధంగా ఎంసెట్ 2 పేపర్ను ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్లో ముద్రిస్తున్నారని తెలుసుకున్న రాజగోపాల్ తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే షేక్ నౌషద్ను అందులో ఉద్యోగిగా చేర్పించాడు. అతని ద్వారా ఎంసెట్ 2 పేపర్ను లీక్ చేశాడు. ఎంసెట్ 2లో కూడా సరిగ్గా ఇదే విధంగా వ్యవహరించినట్లు సిఐడి అధికారుల విచారణలో వెల్లడైంది. పరీక్షకు 2 రోజుల ముందు 5 సిటీల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం 25 మంది విద్యార్థులను బెంగళూరుకు తీసుకెళ్లి ప్రిపేర్ చేయించారు. మొత్తం 2 సెట్ల క్వశ్చన్ పేపర్లతో కలిపి 320 ప్రశ్నల్ని విద్యార్థులకు అప్పజెప్పారు. ఎంసెట్ పేపర్ లీకేజీ ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచే జరిగిందని నిర్ధారణకు వచ్చిన సిఐడి అధికారులు రాజగోపాల్కు ఈ ప్రింటింగ్ ప్రెస్ వివరాలు చెప్పింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సాధారణంగా పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్ అవుతుందనే వివరాలు కేవలం అతి తక్కువ మంది అధికారులకు మాత్రమే తెలుస్తుంది. దాంతో ప్రింటింగ్ ఎక్కడ జరుగుతోందనే విషయం లీకేజీ గ్యాంగ్కు ఎవరు చెప్పారనే దానిపై సిఐడి అధికారులు దృష్టి సారించారు. ఎంసెట్ ప్రింటింగ్కి సంబంధించి జేఎన్టీయూహెచ్లోని అతి కొద్ది మంది అధికారులకు మాత్రమే వివరాలు తెలుస్తాయి. దాంతో లీకేజీ స్కామ్లో అధికారుల పాత్రపై సిఐడి అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ప్రశ్నాపత్రాల లీకేజ్ కలకలం రేగి 2 దశాబ్దాలైంది. 1996లో రామబ్రహ్మం ఇంటర్ పేపర్ లీక్ చేస్తే నాటి ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇదెక్కడి దారుణమని అంతా నివ్వెరపోయారు. రామబ్రహ్మం ఎపిసోడ్ నుంచి చాలా మంది లీకు వీరులు పాఠాలు నేర్చుకున్నారు. కానీ వరుస లీకేజీ బాగోతాల నుంచి మనం మాత్రం గుణపాఠాలు నేర్చుకోలేకపోతున్నాం. దొరికితే వాళ్లకు జైలు, ఆపై బెయిలు. విద్యార్థులకు మాత్రం మరో విషమ పరీక్ష. దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ భాగోతం. 1996లో ఏపీలో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన లీకేజీ వ్యవహారం. లీకేజీ భాగోతానికి తెరతీసిన రామబ్రహ్మం. నాటి నుంచి అడపాదడపా వెలుగు చూస్తున్న లీకేజీలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కలకలం రేపిన ప్రశ్నాపత్రాల లీకేజీ బాగోతం 1996లో జరిగింది. ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాన్ని రామబ్రహ్మం లీక్ చేయడంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. పేపర్ వాల్యుయేషన్ కేంద్రంగా అప్పటిదాకా స్కాములు జరుగుతుండేవి. కానీ రామబ్రహ్మం ఏకంగా ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల్ని లీక్ చేసి అమ్మకానికి పెట్టేశాడు. తొలిసారి ఏపీలో పేపర్ లీకేజీ అన్న మాట వినపడింది అప్పుడే. అదే ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా లాసెట్ ర్యాంకుల స్కామ్ జరిగింది. ఒకే ఏడాది పరీక్షా వ్యవస్థని అపహాస్యం చేసే 2 లీకేజీ బాగోతాలు వెలుగుచూశాయి. రామబ్రహ్మం ఎపిసోడ్ను జనం కొద్ది కొద్దిగా మరిచిపోతున్న వేళ 1997లో ఏకంగా ఎంసెట్ పేపర్ లీక్ అయింది. ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన ఏడాదికే ఒంగోలులో ఏపీ ఎంసెట్ చరిత్రలో తొలిసారిగా ఎంసెట్ పేపర్ లీక్ అయింది. ఆ తరువాత ఏపీ అంతటా తీవ్ర స్థాయిలో చర్చకు తెరతీసిన లీకేజీ బాగోతం 1999లో చోటు చేసుకుంది. ఈసారి 10వ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. కేవలం 4 ఏళ్లలో 4 పేపర్లు లీక్ అవడంతో పరీక్ష నిర్వహణలో లోపాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇక ఆధునిక టెక్నాలజీతో ఎంసెట్ నిర్వహణనే విక్రించిన కేటుగాడు గురువిరెడ్డి. 2010లో గురువిరెడ్డి బ్లూటూత్ ద్వారా విద్యార్థులకు జవాబులు చేరవేస్తూ పట్టుబడ్డాడు. 2014లోనూ ఎంసెట్ పేపర్ లీకేజీ మీద కన్నేశాడు. ఈలోపు వీఆర్ఏ, వీఆర్ఓ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడ లీకేజీ బాగోతం నడపాలని చూశాడు. అభ్యర్థులకు బ్లూటూత్ ద్వారా లీకేజీ, మాస్ కాపీయింగ్ ఎలా చేయాలో శిక్షణ ఇస్తూ దొరికిపోయాడు. గురువిరెడ్డి లాంటి వాళ్లు టెక్నాలజీని ఉపయోగించుకుని మాస్ కాపీయింగ్, లీకేజీలకు పాల్పడాలని ఎత్తులు వేసిన వాళ్లే. కానీ అసలు లీకేజీ అంటే ఎంత భయంకరంగా ఉంటుందో, లక్షల మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతలా నరకం కనిపిస్తుందో అనుభవంలోకి తెచ్చింది మాత్రం రాజగోపాల్ రెడ్డి. అనంతపురానికి చెందిన రాజగోపాలరెడ్డి బెంగళూరులో స్థిరపడ్డాడు. తొలుత విజయ బ్యాంకుల్లో క్లర్కుగా పనిచేశాడు. 2005లో బ్యాంకు ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని మెడికల్ ప్రశ్నపత్రాల లీకేజీని ప్రధాన వ్యాపకంగా పెట్టుకున్నాడు. 2007-2013 మధ్యలో కర్ణాటకలో రాజగోపాల్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి కూడా. కర్ణాటక, ఉమ్మడి ఏపీలోని విద్యారంగంలోని అనేక మందితో ఉన్న సంబంధాలను ఆసరాగా చేసుకుని లీకేజీ బాగోతాలకు తెరతీశాడు రాజగోపాల్ రెడ్డి. 2007లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైద్య విద్యా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశాడు. 2013లో కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశాడు. 2014లో పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షా పత్రాన్ని లీక్ చేసి అరెస్ట్ అయ్యాడు. విజయవాడలో 20 రోజులకు పైగా కటకటాలు లెక్కపెట్టి బెయిల్పై బయటకొచ్చాడు. ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీకేజీలోనూ కీలక పాత్ర పోషించాడు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ లీకేజీ కేటుగాళ్లకు చట్టం అంటే భయం లేదు.
వాళ్లను వణికించే రీతిలో శిక్షలు పడటం లేదు. గురువిరెడ్డి లీకేజీ కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద విడుదలై మళ్లీ లీకేజీ భాగోతం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. రాజగోపాల్ రెడ్డి అయితే ప్రశ్నపత్రాలు లీక్ చేయడం, పట్టుబడడం, బెయిల్పై బయటకొచ్చి మళ్లీ లీకేజీ ఎపిసోడ్ను రన్ చేయడం అంటే ఒకసారి దొరికినా వేళ్ల మీద పోలీసుల నిఘా ఉండడం లేదు అని అర్థమవుతుంది. మళ్లీ అదే క్రైమ్ చేస్తూ ప్రశ్నపత్రాలను లీక్ చేయడం ఎంతో తేలిగ్గా వీరంతా నిరూపిస్తూనే ఉన్నారు. లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకుంటూనే ఉన్నారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలు నివారించడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కేటుగాళ్లు చెలరేగిపోతూనే ఉన్నారు. మొదట పేపర్ వాల్యుయేషన్లో హాల్ టికెట్ నెంబర్ కేంద్రంగా స్కామ్ జరిగింది. నెంబర్ చూసి మార్కులు ఎక్కువ వేసేవాళ్లు. దీనికి చెక్ పెట్టడానికి హాల్ టికెట్ నెంబర్ కనిపించకుండా బార్కోడ్ పద్ధతి తీసుకొచ్చారు. ఎప్పుడైతే బార్కోడ్ పద్ధతి వచ్చిందో పేపర్ వాల్యుయేషన్లో స్కామ్ చేయడానికి వీల్లేకుండా పోయింది. దీంతో ప్రశ్నపత్రాల లీకేజీ తెరపైకొచ్చింది. 1996లో ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో 2 సెట్ల ప్రశ్నపత్రాలను రెడీ చేసి పరీక్షకు ముందు ఒకటి ఓకే చేసే విధానాన్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత 2 సెట్లు కూడా లీకేజీ కావడంతో ఏబిసిడి అంటూ 4 సెట్ల విధానాన్ని తీసుకొచ్చారు. అయినా సరే లీకేజీ కేటుగాళ్లు ఏమాత్రం తగ్గడం లేదు అనడానికి తాజా పరిణామాలే ఉదాహరణ. ప్రింటింగ్ ప్రెస్ నుంచే అసలు క్రైమ్కు తెరతీస్తున్నారు. పరీక్ష అంటేనే విద్యార్థులకు కత్తి మీద సాము లాంటిది. అలాంటిది ఓసారి ఎగ్జామ్ అంటే నీరసపడిపోతారు, 2 సార్లు అంటే నిరుత్సాహపడతారు, మరి 3 సార్లు అంటే లక్షల మంది విద్యార్థులది ఇదే వేదన. ఏం చేయాలో తెలియని నిర్వేదం. నిరసనలు, ధర్నాలు, మంత్రులకు విన్నపాలు. ఎంసెట్ రద్దు నిర్ణయం వద్దని చెప్పేందుకు విద్యార్థులు చేయని ప్రయత్నం లేదు. కానీ ఆ నిర్ణయం జరిగిపోయింది. ఎంసెట్ రద్దయిపోయింది. సాధారణంగా పరీక్షలు పూర్తవగానే విద్యార్థులంతా హాలిడే మూడ్లోకి వెళ్లిపోతారు. పుస్తకాలు పక్కన పడేసి అమ్మయ్య ఓ పనైపోయిందని రిలాక్స్ అవుతారు. తలస్నానం చేసి బుర్ర హీట్ తగ్గించుకోవాలనుకుంటారు. కానీ ఎంసెట్ విద్యార్థులకు మాత్రం అలా పుస్తకాలు పక్కన పడేసే పరిస్థితే లేకుండా పోయింది. పరీక్షలు అవగానే మంచి ర్యాంకు వస్తుందో లేదో అని టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత సీటు ఎక్కడ వస్తుందో, ఎంత ఖర్చవుతుందో అనే ఆలోచనలు ఉంటాయి. ఎంసెట్-2లో ర్యాంకర్లంతా ఈ స్థాయిలన్నీ దాటేశారు. ర్యాంకు కార్డులు కూడా చేతికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ 1వ పాఠాన్ని మళ్లీ తిరగేయాల్సిన పరిస్థితిలో పడ్డారు. అందుకే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఎంసెట్ రద్దు తలడిల్లేలా చేస్తోంది. ఎవరో చేసిన తప్పుకు తామెందుకు శిక్ష అనుభవించాలనేది విద్యార్థులు మొదట్నుంచి వినిపించిన వాదన. కానీ ఆ వాదన ఇప్పుడు బుట్ట దాఖలైంది. ఇంకో నెల రోజుల్లో జరిగే ఎంసెట్ కోసం మళ్లీ రన్నింగ్ రేస్ అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లల యొక్క కష్ట సుఖాలు 50,000 మంది లోపల ఎవరు 50 మంది అంటే 0.01% కూడా కాదు. అట్లాంటి వాళ్ళని కలుపు మొక్కల్ని తీసేసేయండి. అవి ఎప్పటికైనా ఉంటాయి, ఏ పంట పొలాలన్నా మొలుస్తూ ఉంటాయి. అట్లాంటి వాటికి ఏ మందు పెడతారో లేకపోతే ఏ విధంగా వాళ్ళని ప్లక్అవుట్ చేస్తారో మీరు మీ విధానాలతో చేయండి. దానికి మేము కూడా కంప్లీట్ సహకారం ఇస్తాము. మీరంతే ట్రాక్ రికార్డు మీరు చేయండి. 1000 మంది కాదు, 2000 మంది మెరిట్ వాళ్ళ ట్రాక్ రికార్డు చూసుకోండి. కానీ అంతేగాని మెరిట్ని మీరు అపహాస్యం చేయకండి. ఎవరైతే ర్యాంకు పొందారో వాళ్ళు ఎవరు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఎవరైతే తప్పు చేసిందని సిఐడి నిర్ధారించిందో వాళ్ళ మీదనే శిక్ష తీసుకోవాలి. ఎన్నో ఏండ్లగా ఈ పిల్లలందరూ కఠినంగా శ్రమించి ఈ ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ ఇది చివరి ఎంసెట్ కాబట్టి మళ్ళీ నీటే ఉంటుంది కాబట్టి పిల్లలందరూ ఈసారి తెచ్చుకోవాలని ఎన్నో నెలలుగా కష్టపడ్డారు కూడా. అలానే వాళ్ళ మానసిక స్థితి కూడా ఎంతో దెబ్బతిన్నా కూడా వాళ్ళు ఎంతో దృఢ నిశ్చయంతో నాకు ఎట్లయినా ఎంబీబీఎస్ కావాలని వాళ్ళు ముందుకు వచ్చి అన్ని ఎగ్జామ్స్ రాయడం జరిగింది. మళ్లీ కోచింగ్ సెంటర్లు, నైట్అవుట్లు మొదలయ్యాయి. అంటే జీవితమే 5-6 నెలల వెనక్కి తీసుకెళ్లి మళ్ళీ అప్పటి ఎనర్జీతో రెడీ అవ్వాల్సిందే. అప్పుడున్న కసిని బలవంతంగానైనా తెచ్చుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడ తేడా వచ్చినా బతుకు రెండింటికి చెడ్డ రేవడవుతుంది. గత ఎంసెట్కు దాదాపు 85,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 75,000 మంది అర్హత సాధించారు. అంటే ఇప్పుడు ఈ పిల్లలంతా మళ్లీ ఉదయం సాయంత్రం తేడా లేకుండా యుద్ధానికి సిద్ధమవ్వాల్సిందే. బహుశా ఎప్పుడూ లేనట్లుగా, కనీసం ఊహకు కూడా అందనట్లుగా ఇప్పుడు విద్యార్థులు ఒక ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు విద్యార్థులకు కావాల్సింది పాజిటివ్ ఎనర్జీ. కాబట్టి తల్లిదండ్రులే వారికి మద్దతుగా నిలవాలి. జరిగిందంతా మన మంచికే అనుకొని పుస్తకాలు చేతికివ్వాలి. ర్యాంకు కాస్త అటు ఇటుగా వచ్చిన వాళ్ళు ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి. సో స్టూడెంట్స్,
ఆల్ ది బెస్ట్. నిర్ణయం జరిగిపోయింది. ఇక ఎంసెట్ 3 ఎదుర్కోక తప్పని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులు ఇక ముందు కూడా కొనసాగరిద్దామా? విద్యార్థులను విషమ పరీక్షకు గురి చేస్తూనే ఉందామా? లీకులపై ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఇక ముందు లీకేజీల పేరు చెబితే భయపడేలా నిందితులను కఠినంగా శిక్షించాలి. పరీక్షల విధానంలో మరిన్ని మార్పులు తీసుకురావాలి. ఇది వాళ్ళ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.